ఏబిఎన్ రాధాకృష్ణ గారు గత 2 రోజుల కింద ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ఒక పెద్ద హోదాలో ఉండి అటువంటి మాటలు ఎలా మాట్లాడతారండి మీరు? మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. రాధాకృష్ణ గారు మీకు కూతురే కదా ఉండేది. మీలాంటి కల్చర్ మనకు లేదు మన పార్టీలో. మేము కూడా అలా మాట్లాడితే బాగుండలేదు. కానీ మన పార్టీకి అంత దిగజారిపోయే ఒక పాయింట్ లేదు. మేము అట్లా మాట్లాడము వేరే వాళ్ళ ఆడవాళ్ళ గురించి, ఒక ఫ్యామిలీ గురించి. భార్యల్ని చెల్లెలి అనుకోనిమని చెప్తున్నారు మీరు. ఎటువంటి కల్చర్ నుంచి మీరు వస్తున్నారు అని మీకు మీ మాటల ద్వారా తెలుస్తూ ఉందా? మీకు ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. చాలా ఏళ్ళ నుంచి మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు. ఎటువంటి మాటలు మీ నోటి నుంచి వచ్చినాయని మీకు ఇప్పుడైనా రియలైజ్ అయ్యిందా అండి? దీన్ని మేము ఖండిస్తున్నాము. హిందుత్వము మరియు గుడుల గురించి మాట్లాడేటటువంటి డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీ తల్లి గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రోడ్డుకి దిగినారు కదా. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కుటుంబాల పైన, మా వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యల పైన కమెంట్ చేస్తూ ఉంటే ఒకతను మీరు ఎక్కడున్నారు అని నేను అడుగుతాను. ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. గవర్నమెంట్ నడుపుతా ఉన్నారు. ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఒక్క పాయింట్ కూడా మీరు రియాక్ట్ అవ్వరా అని నేను అడుగుతాను. సీఎం గారు మీరేం చేస్తున్నారు? మీ ఇళ్లల్లో కూడా భార్యలు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎందుకు ఇంత దారుణంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు? అపోజిషన్ అంటే ఎప్పుడు మీరు వాళ్ళపైనే మాట్లాడుతూ ఉంటారు. గవర్నమెంట్ ఏం నడుపుతున్నారో నేను అడుగుతాను. ఇది కరెక్ట్ కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ పైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేకుండా ఉంటే మేము ఆడశక్తి, ప్రజలు చూస్తున్నారు, ఆడశక్తి ఆడవాళ్ళు ఎట్లా ఉంటారని చూపిస్తామని తెలియజేస్తూ పోలీసు వాళ్ళని మనకి న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తాను.